హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే పాత చీరతోని క్రాప్ టాప్ కుట్టాలనుకుంటున్నా. మా పాప కోసము అంటది ఎప్పుడు లాంగ్ ఫ్రాక్లే కుడతావు మమ్మీ, ఈసారి క్రాప్ టాప్ కుట్టమని చెప్పింది. కొంచెం ఏదైనా డిజైన్ పెట్టమని. సో నా దగ్గర అయితే ఈ సారీ ఉంది మంచిగా ఇలా థ్రెడ్ వర్క్తో బార్డర్ వచ్చి. సో నేను దీన్ని క్రాప్ టాప్ లాగా కుట్టాలనుకుంటున్నాను. ఈ సారీ నాకు అంత సెట్ కావట్లేదు, ఎందుకంటే చూడండి నా కలర్కి ఈ కలర్ అస్సలు సెట్ కావట్లేదు. సో దీన్ని మా పాప కోసం నేను క్రాప్ టాప్ కుడుతున్నా. ఇదైతే మొత్తం ఫుల్ సారీ మొత్తము నేను తీసుకున్నా. ఓన్లీ బాడీ మటుకు నేను సపరేట్ చేసుకొని మొత్తం సారీ ఫుల్ గేర వస్తే బాగుంటుంది. కుచ్చులతో కుడదాం అనుకుంటున్నా మా పాపకి. ఇక ఇది పళ్ళు, దాంతో నేను బాడీ కుడదాం అనుకుంటున్నా. అంటే కిందికి అయితే లంగా, ఇదేమో బాడీ కోసం. హ్యాండ్స్ వచ్చి నేను ఫ్రిల్స్ వేద్దాం అనుకుంటున్నాను. ప్లెయిన్ ఇలా ఉన్న ప్లెయిన్ దాంతో ఫ్రిల్స్ కోసం తీసుకున్నాను. ఒక 80 సెంటీమీటర్ తీసుకున్నాను ఫ్రిల్స్ కోసము. ఒక 2 లేదా 3 లేయర్స్ వేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను బాడీ కటింగ్, బాడీ కొలతలు చూపిస్తాను. నేను ప్రిన్సెస్ కట్ కుట్టానుకున్న బోట్ నెక్ టైప్. సో నేను మా పాపకి 7 పెట్టినాను. మామూలుగా 7.5 8 పెడతారు. పాప కొంచెం బక్కగా ఉంది కాబట్టి నేను 7 పెట్టాను. 7. సో ఆర్మల్ కూడా మనం 7 పెట్టేసుకోవాలి. చూడండి, షోల్డర్ వచ్చి 3 తీసుకుంటున్నా. మా పాపకైతే మామూలుగా పెద్ద నెక్కులు నచ్చవి, నార్మల్ నెక్కే పెడుతున్నాను. చిన్నగా ఏం డిజైన్ పెట్టినా చిన్నగా పెట్టమంటుంది. సో ఇది కూడా వచ్చి 3 తీసుకున్నాను నేను. ఇలా నెక్ కూడా చిన్న 3 తీసుకున్నాను. కింద వచ్చి ఏదైనా చిన్న డ్రాప్ టైప్ పెడదాం అనుకుంటున్నా. ఏం పెడితే బాగుంటుంది, ఏం పెట్టినా అని మా పాపకు నచ్చది. వేరే వాళ్ళకి కుడితే మాత్రం బాగా కుట్టిన మమ్మీ, నాకైతే కుట్టవు అంటది. అదే డిజైన్ తనకు కుట్టిన అనుకో నాకు మంచి గుట్లే అంటది. ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది ఏం పెట్టాలా మా పాపకి అని. ఏం పెడతాము ఏం అర్థమైతే లేదు. సరే నార్మల్గా అయితే ఈ విధంగా ఇలా బాగుంటుందా, లేదంటే ఇలా నార్మల్గా డ్రాప్ పెడుతున్నాను. ఇలా పెట్టేస్తాను. ఇలా బాగుంటుందా, ఇలా బాగుంటుందా? ఎందుకంటే తను డీప్గా అస్సలకి నచ్చే, తనకు ఏమున్నా చిన్నగా పెట్టమంటుంది. తనతో ఇదో ప్రాబ్లం. నేను బాగా హెవీగా కుట్టి చిన్న చిన్న డిజైన్ పెట్టాలంటే చెయ్యి తిరగది. సో నేను ఇలా చిన్నగా పెట్టిన. చూడండి బాగుందా ఈ విధంగా. సో ఫైనల్ అయితే సో నేను బ్యాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ పీస్ కటింగ్ కోసము ఇలా 2 సపరేట్ చేసుకున్నాను. ఎందుకు అని అంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇదిగో ఈ ఫ్లవర్స్ అనేది మనకు బాడీకి రావాలని సపరేట్ తీసుకున్నాం ఈ విధంగా. సో ఇలా నేను ఫ్లవర్ వచ్చేటట్లు సెట్ చేసుకున్నా. కొంచెం వేస్ట్ ఎక్కువ అవుతుంది, కాకపోతే ఫ్లవర్ రావాలి కదా, అందుకని నేను. ఎందుకంటే కింద బాటన్ వచ్చి మనకు మొత్తం ప్లేన్ ఉంది కాబట్టి బాడీ ఒకటి అట్లా మనకు డిజైన్లో రావాలని. చూడండి ఈ విధంగా ఈ ఫ్లవర్ రావడానికి నేను ఇలా కట్ చేసుకున్నాను. సేమ్ ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ కూడా అలానే తీసుకుంటాను. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నా. అంబ్రెల్లా కట్స్ 3 లేయర్స్ కట్ చేస్తున్నాం అనుకుంటున్నా. మనం ఇలా ఒకే లెవెల్లో బట్ట తీసుకొని ఈ విధంగా 8 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇందులో 2 వస్తాయి మనకి, 2 2 4 అంటే 2 చేతులకు వస్తాయి, డబల్ లేయర్ వస్తుంది ఈ విధంగా. ఇది లెంత్ వచ్చేసి
8 ఉంది. ఇది కూడా ఇక్కడ 8 పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా వచ్చింది మనకి. సో కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. మంచిగా పిల్స్ పెట్టుకుంటే బక్కగుండల వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఫుల్ శారీ కదా, మస్తు గేర్ వస్తుంది. అన్నీ ఒకే మాదిరిగా మనం పెట్టుకోవాలి. పిల్స్ చిన్నగా పెద్దగా ఉంటే బాగుంటుంది. ఫైనల్గా ఇలా వచ్చింది చూడండి, ఎంత బాగుంది కదా, అన్ని ఒకే సైజులో. దీనికి లైనింగ్ అటాచ్ చేసుకుందాం. సేమ్ లైనింగ్ కూడా ఇలానే కుచ్చులు పెట్టుకోవాలి. అది మనం సారీ ఒక సారీ మొత్తం గాగ్రా కుడుతున్నాం కదా, లైనింగ్ అయితే నేను ఒక 2 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం మెయిన్ పీస్ అయితే చాలా హెవీ తీసుకున్నాం కాబట్టి మనకు లోపల భాగంలో తక్కువైనా పర్లేదు, నార్మల్ కుచ్చులు పెడుతున్నా. ఎందుకంటే అది ఇది మరీ హెవీ అయిపోతే వెయిట్ వల్ల ఇక పిల్లలు వేసుకోరు. అందుకే తక్కువ లోపలకి మనకి ఒక 2.5 లావుగా ఉంటే మినిమం 3, సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 2లో కూడా వస్తుంది. సో నేను 2 మీటర్స్ తీసుకున్నా. 2 మీటర్లు అయితే ఫుల్ గేర్ వస్తుంది, వాళ్ళకైతే ఫుల్ గేర్ వస్తుంది. సో ఈ లైనింగ్ మెయిన్ పీస్ రెండు ఈ విధంగా పెట్టుకొని రెండు మళ్ళీ మనం జాయింట్ చేసుకోవాలి. రెండు సేమ్ ఈక్వల్గా ఉండాలి, కింద మీద కాకుండా, లేకుంటే ఫిట్టింగ్ అప్పుడు మనకు నీట్గా రావాలి. సేమ్ లోపల క్లాత్ లైనింగ్ ఇది పైన భాగానికి రాకుండా చూసుకోవాలి. అటాచ్ చేసుకుని చూడండి, ఈ విధంగా సేమ్ పిన్స్ పెట్టి ఇది సేమ్ రెండు జాయింట్ ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం. వెనుకకు ఈ విధంగా కుచ్చు వేసుకున్నాం. ఇప్పుడు మనం వచ్చి నడుము బెల్ట్ ఇది మనం ముందు భాగం ఇలా మడుపుకొని కుట్టుకొని ఇది ఇలా పెట్టుకొని ఈ విధంగా బెల్ట్ వేసుకోవాలి నీట్గా. ఈ విధంగా కుట్టుకొని ఇక్కడ మనకి ఎక్స్ట్రా అయినది క్లాత్ ఇలా మడుపుకోవాలి. ఇలా మడుపుకో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రంట్ నుంచి బ్యాక్ మనం పట్టి వేసుకోవాలి. ఎందుకంటారా, ఒకవేళ ఇలా మనం కుట్టేటప్పుడు ఈ విధంగా చేసినప్పుడు ముడతలు వచ్చినా మనం ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇటు నీట్గా ఉంటుంది. అదే మనం ఇటు నుంచి అటు కుట్టినాం అనుకో ఇక్కడ మొత్తం తిత్తులు వస్తుంది. అందుకని మనం ఇటు నుంచి ముందు నుంచి లోపల భాగం కుట్టుకుంటే నీట్గా వస్తుంది. చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఇలా మనం వెనుక భాగం లోపలికి కవర్ చేసుకోవచ్చు. నాకు ఇంత ముందుకి తెలియక మస్తు సార్లు కుట్టేది మళ్ళీ విప్పేది. ఆ తర్వాత అర్థమైంది, ఓ బయట నుంచి లోపలికి వేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా లోపల సైడ్ ఏం కాదని అర్థమైంది. నడుము బెల్ట్ ఇలా వచ్చి చూడండి. నడుము కూడా మన బార్డర్ నుంచి తీసేసినా కాబట్టి కొంచెం డిజైన్గా వస్తుంది. నేను ఇలా ఇటు నుంచి లోపలికి ఎందుకు వేసాను చూడండి. ఇలా లోపల భాగం మనం వేసుకున్నా కానీ ఇలా ఇగో ఇలా ఫిల్స్ ఎగస్ట్ అయితే ఇలా లోపల నుంచి ఫిల్స్ పెట్టుకుని గలీజ్గా అనిపించదు. అదే మనం బయట భాగం ఫిల్స్ పెడితే చండాలంగా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఇటు నుంచి లోపల భాగం వేసుకుని ఎగస్ట్రా వచ్చి అట్లా ఫిల్స్ పెట్టుకోవచ్చు అనమాట. అందుకే మనం బయట నుంచి లోపలికి వేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, లేకుంటే మళ్ళీ విప్పాలి వేయాలి, ఇదే పని. మనం జాయింట్ చేసుకుంటున్నాం.
రెండు అన్ని విడి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో అయితే రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాతకి ఇలా సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ నుంచి రెండు కలిపి జాయిన్ చేసుకొని కొంచెం ఒక 2 ఇంచెస్ 1 ఇంచ్ కలిపి కుట్టుకున్నాక లోపలికి బయటికి సపరేట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లోపలది తక్కువ గేర బయటది ఎక్కువ గేర్ ఉంటుంది కాబట్టి లోపలిది బయటికి కలిపి కుడితే ఫినిషింగ్ నీట్గా రాదు, లోపల మనకి నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని బయటికి లోపల కుట్టుకోవాలి ఇలా పెట్టుకొని. ఈ విధంగా గేర్ అనేది మనకు మంచిగా కనిపిస్తుంది, లేకుంటే లోపల దాంట్లో కలిపి కుడితే మనం లోపల ఎంత గేర్ ఉందో అదే గేరే కనిపిస్తుంది ఆల్మోస్ట్. ఇది ఇలా సపరేట్గా చేసుకుంటే గేరు మనకు ఫుల్గా ఉంటుంది. ఇలా దానికి ఇలా సపరేట్ చేసుకోవాలి. దీనికి ఫినిషింగ్ తీసుకోవాలి దీనికి, అప్పుడు మనకు నీట్గా ఉంటుంది. అంటే గేర్ అనేది మనకు తగ్గదు. ఎందుకంటే మనం బయట భాగం ఉన్న మెయిన్ క్లాత్ ఎక్కువ పెట్టుకుంటే లోపల తక్కువ పెట్టుకుంటాం కాబట్టి దానివల్ల డిస్టర్బెన్స్ రాదు. ఒకవేళ మనం అట్లనే అటాచింగ్ చేసినామనుకో గేర్ మనకు కనిపించదు, మనం అంతా ఫుల్ సారీ పెట్టుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. సో లైన్గా రెడీ అయింది. ఇప్పుడు పైన బాటమ్ చూపిస్తాం. ఇది వచ్చేసి డోరీ తీస్తున్నాను. మంచిగా మనకు కుచ్చులు డోరీ వేస్తే చాలా బాగుంటుంది సేమ్ క్లాత్తో తీస్తే. ఈ విధంగా డోరీ తీసుకోవాలి, సన్నగా వస్తుంది, మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకు డోరీ గుంచేది దొరుకుతుంది 60-70 రూపీస్లో దొరుకుతుంది మనకి. సో మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు దీంతో. ఇలా డోరీకి చూడండి, ఇలా తీసుకుంటే మనకు డోరీ వచ్చేస్తుంది ఈ విధంగా. సేమ్ క్లాత్తోనే డోరీ ఇలా సన్నగా రెడీ చేసుకొని తర్వాతకి మనం ఇలా వేసుకోవాలి. ఏంటి నాడ వేయడం కూడా చూపిస్తాను అనుకుంటున్నా, లేదు నాడ ముందుగా ఎందుకు వేస్తున్నానంటే నాడ వేసుకున్నాక మనం ఇక్కడ ఫిల్స్ కుట్టుకోవాలి. ఎందుకంటే మనం ముందు ఫిల్స్ కుట్టినాక తర్వాత నాడ వేయడానికి రాదు కాబట్టి చిన్నగా హోల్ ఉంటాయి కాబట్టి ఇందులో పట్టది. సో మనం ముందే ఇలా చేసుకోవాలి. తర్వాతకి చూడండి మేము ముందుగా అట్లా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాయి. ఇలా కుట్టుకోవచ్చు ఈజీగా ఈ విధంగా. అందుకే నేను ముందు ఫిల్స్ వేసుకున్నా, నాడ వేసినాక ఇలా కుట్టుకున్నాను. మనం ముందు ఇట్లా నాడ వేసుకొని కుట్టుకుంటే ఈ విధంగా కుచ్చులు రెడీ చేసుకోవచ్చు కాబట్టి నేను నాడ ఎక్కించాను చూడండి. ఇట్లా వేరే కలర్లతో నాడ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ లెహంగా రెడీ. ఈ విధంగా కట్టుకుంటే లుక్ బాగుంటుంది, సింపుల్ కదా. బ్లౌజ్ అయితే నేను పళ్ళుతో కుడుతున్నాను. పళ్ళుకి ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి ఫ్రంట్ భాగం ఇది మిడిల్లో ఇది వేసాను ఫ్లవర్, బ్యాక్ కూడా ఇది ఇలా పెట్టాను. మనకు ఫ్రంట్ కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది బ్యాక్ వేసిన కొంచెం రాలేదు, ఇది ఇలా ప్లేన్ రాలేదు. ఎందుకంటే పళ్ళుకు ఇలా అడ్డము నిలువు వచ్చిన ఫ్లవర్స్ కాబట్టి ఏదో అలా ఫ్రంట్ సైడ్ అయితే బాగా మంచిగా సెట్ చేసిన. బ్యాక్ అంతా నేను వచ్చి ఈ ఫ్లవర్స్లో కలిసే పైపింగ్ అయితే వేస్తున్నా క్లాత్ తీసుకొని. మొత్తం ఎల్లో కలర్లో ఉంది, కొంచెం ఈ కలర్ లైట్ గ్రీన్ కలర్లో మెహందీ గ్రీన్ తీసుకున్నాను. ఇంత కష్టపడి కుడుతున్నా, మా పాపకు నచ్చుతుందో నచ్చదు. ఎప్పుడైనా అంటది మందికి మంచి గుర్తే నాకు గుట్టవని. మంది గుట్టినే నచ్చుతాయి, ఆమె గుట్టిన అయితే బాగాలేదంటే ఇది బాగాలేదు, ఇది ఇట్లుంది అట్లా. అదే వేరే వాళ్ళ గుట్టిన అనుకో వావ్ ఎంత బాగుంది మమ్మీ నాకైతే ఇట్లా కుట్టవంటది.
హ్యాండ్స్ నేను ఇలా 3 స్టెప్స్ తీసుకున్నాను చూడండి. 1 2 3 అన్నీ ముందుగానే పీకో చేసుకున్నాను హ్యాండ్ కోసం. ఈ 3 ఒకేసారి ఇలా జాయిన్ చేసుకొని ఫైనల్ టచ్ ఇస్తాను. సో నేను ఇట్లా 3 లేయర్లు అటాచ్ చేసుకున్నాను. ఇది మనం ఈ సీదాకి ఇది ఇలా మడుపుకొని పెట్టుకొని ఇలా వేసుకుంటే సీదా భాగం వస్తుంది. ఇలా 3 లేయర్స్ సూపర్ లుకింగ్గా మనకైతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయింది. వేసుకుంటే మా పాప ఎలా ఉంటుందో ఆ వీడియో కూడా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ.